How excited are you for Matka? The day is coming, result day. So excited, nervous also. కరుణ్ కుమార్ గారు ఫస్ట్ మక్క వాసు అనే క్యారెక్టర్ తీసుకొచ్చి మీకు చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్? క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్ టు ప్లే, వెరీ గ్రే, వెరీ డార్క్. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి మీరు ఇన్వాల్వ్ అవుతారు వన్స్ స్టోరీ చెప్పిన తర్వాత. ప్రీ ప్రొడక్షన్, షూట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? కొన్నిసార్లు మనకి ఇష్టం లేని మన కంఫర్ట్ జోన్ బయట ఉన్నా కూడా పిఆర్ఓ చేపిస్తుంటారు. ఆపరేషన్ వ్యాలంటైన్లో కానీ ఆ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ గ్రాఫిక్స్ విషయంలో కూడా కొంచెం మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇంకొంచెం బెటర్ అవుట్పుట్. నాకు లిమిటేషన్స్ ఉన్నాయి పరిస్థితి. 20 years, 30 years, 40 and 50, everything is visible on it, right? ఒక ఫిజికల్గా మీరు తీసుకునే స్ట్రెస్ ఎంత ఉంటుంది? Talking about appearance or appearance and performance both. There is a style which he smokes a cigarette in the film. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోస్ని బేస్ సెగ్రిగేట్ చేసే విధానం ఉంటుంది, టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో దాని మీద మీ టేక్ ఏంటి? యాక్టర్ కొన్ని సినిమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్ ఫిల్మ్ చేసినప్పుడు హడావుడ్లో రీసెంట్ మూవీస్ ఏమైనా చూసే ఛాన్సెస్ దొరికింది? అసలు అసలు నిద్రపోయే టైం కూడా లేదు. లాస్ట్ మొత్తం వదిలిన 2 సినిమా థియేటర్లో చూసారా ఆ ఓటీటీ? నిజంగా అంటే 2 సార్లు టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళలేకపోతే. హాయ్ వరుణ్. హాయ్, ఎలా ఉన్నారు? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ మట్కా? వెరీ వెరీ ఎక్సైటెడ్. అల్టిమేట్గా దిస్ ఇస్ ద జడ్జ్మెంట్ డే, సో క్లోజింగ్ టు ద జడ్జ్మెంట్ డే. అండ్ మీకు చేసిన ఎఫర్ట్కి, మేము పెట్టిన మా హార్డ్ వర్క్ అన్నిటికీ సూన్ ద డే ఈస్ కమింగ్, రిజల్ట్ డే. సో ఎక్సైటెడ్, నర్వస్ ఆల్సో. మోర్ నర్వస్ అనొచ్చా? ఇంకా నో ఈక్వల్లీ 50%. ఓకే. సో మీకు కరుణ్ కుమార్ గారు ఫస్ట్ ఈ మక్క వాసు అనే క్యారెక్టర్ తీసుకొచ్చి మీకు చెప్పినప్పుడు సో వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్? ఎక్సైటింగ్ కాన్సెప్ట్ అనిపించింది నాకు. మట్కా గేమ్ కాన్సెప్ట్ వరకు ఐ థాట్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్. సో కమర్షియల్ ఫిలింని చేయాలి, అందరూ ఒక లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చాలి సినిమా, వాళ్ళందరికీ కేటర్ అయ్యే సినిమా అవ్వాలి, ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉండాలి సినిమాలో, మంచి క్యారెక్టరైజేషన్స్ ఉండాలి. ఇవన్నీ ఆయన చెప్పినప్పుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. సో నేను కరెక్ట్ సినిమా ఇది, ఒక యాక్టర్గా కూడా నాకు ప్రూవ్ చేయగలిగే కంటెంట్ ఉన్న క్యారెక్టర్ ఇది, ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ టుడే ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మంచి స్టోరీ చేయడం, ఒక మంచి సినిమా చేయడం ఎంత ఇంపార్టెంటో, ఒక యాక్టర్గా నువ్వు స్కోర్ చేయడానికి ఆపర్చునిటీ దొరకడం కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని సినిమాల్లో రాదు అవకాశం. లైక్ సమ్ క్యారెక్టర్స్ ఆర్ ఈజియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్, బట్ ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్ టు ప్లే, వెరీ గ్రే, వెరీ డార్క్, అండ్ లాట్ ఆఫ్ స్పాన్ ఉండే క్యారెక్టర్ అనమాట. యంగర్ ఫేజ్ నుంచి ఓల్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి I liked every part of it. 20 to 50 ఇది? 20 to 50, okay. Exactly. Like what I play. సినిమాలో వి షో ఫ్రమ్ 14 years, 14-16 దగ్గర నుంచి ఒక mid-20s స్టార్ట్ అయ్యే క్యారెక్టర్ మాది. అది mid-20s, 28, late 30s, mid-30s, తర్వాత 40s, 50, ఆల్మోస్ట్ 48-50 దగ్గర సినిమా ఎండ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు చెప్తున్నారు లైక్ హౌ యూ అసెస్ ఏ క్యారెక్టర్, ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు కానీ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ హౌ యూ పర్సనల్ అసెస్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఈ అసెస్మెంట్ అనేది స్క్రిప్ట్ ఒప్పుకున్నప్పుడు అసెస్మెంట్ ఎలా ఉంటుంది, పోస్ట్ ద రిలీజ్ అసెస్మెంట్ ఎలా చేస్తారు? పోస్ట్ రిలీజ్ అసెస్మెంట్ ఇస్ ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ ద రిజల్ట్. జనాలు యాక్సెప్ట్ చేశారు అంటే ఒకలా ఉంటుంది, యాక్సెప్ట్ చేయలేదు అంటే ఒక అసెస్మెంట్ ఒకలా ఉంటుంది. యాక్సెప్ట్ చేశారంటే ఆబ్వియస్లీ యూఆర్ ఇన్ ట్రాక్ దాట్ ఓకే, నీ ప్రీవియస్ స్క్రిప్ట్ స్టేజ్లో నువ్వైతే అసెస్ చేసావో అది పర్ఫెక్ట్గా అయింది అనేది. ఇక్కడ రిజల్ట్ వేరేలా ఉన్నప్పుడు బ్యాక్ టు అవర్ స్క్రిప్ట్ అసెస్మెంట్ కూడా మనం వెళ్ళి రీవిజిట్ చేసుకుని అక్కడ మనం ఏం తప్పుగా ఆలోచించాం, ఏ డెసిషన్ తప్పుగా తీసుకున్నాం. సమ్టైమ్స్ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్కి మన నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో when you go back, certain things are in your control, certain things are not in your control. సో నీ కంట్రోల్లో ఉన్నంత వరకు నువ్వు ఏం బెటర్ చేయగలుగుతావు అనేది అనాలిసిస్, అండర్స్టాండింగ్ మనకు ఉండాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ దట్. అండ్ ఒక సినిమా
ప్రొడక్షన్ స్టేజ్ నుంచి అంటే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి మీరు ఇన్వాల్వ్ అవుతారు వన్స్ స్టోరీ చెప్పిన తర్వాత, అండ్ ప్రీ ప్రొడక్షన్ షూట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్. సో ఇన్ని స్టేజెస్ ఆఫ్ మూవీ మేకింగ్లో సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది? అంటే బిగినింగ్లో కొంతమంది డైరెక్టర్స్తో ఒకలా ఉంటుంది, కొంతమంది డైరెక్టర్స్ కమ్ విత్ ఫుల్లీ బౌండ్ స్క్రిప్ట్. ఫ్యూ డైరెక్టర్స్ లైక్ డిస్కసింగ్ యాక్టర్స్తో. సో ఒక్కొక్క స్క్రిప్ట్కి ఒకలా ఉంటుంది. దేర్ వర్ సమ్ మూవీస్ వేర్ ఐ హ్యాడ్ నథింగ్ టు డూ, నేను కథ వినడం, నాకు బాగుంది అని చెప్పడం. దే డూ ద ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ డన్ విత్ ద డైరెక్టర్. లుక్ వరకు, ఆ బిహేవియర్ వరకు, ఒక రీడింగ్ వరకు మనం చేస్తాం. మిగతాదంతా ఇట్స్ ఆన్ ద డైరెక్టర్స్ హ్యాండ్. నేను కూడా ఏంటంటే ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద డైరెక్టర్ వాంట్స్. డైరెక్టర్కి కూడా అది కరెక్ట్గా అర్థమైనప్పుడే, ఓకే హీరో ఈ యాక్టర్ కూడా కథ అర్థం అవుతుంది, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అర్థమైనప్పుడే హీ ఆల్సో ఓపెన్స్ అప్ అండ్ డిస్కసెస్ టు అదర్ థింగ్స్. సో ఈ సినిమాలో నాకు కర్ణ గారికి వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. సో ఏంటి ఎలా వర్కౌట్ చేద్దాం అన్న దాంట్లో కూడా సమ్టైమ్స్ వీ హ్యాడ్ సర్టన్ డిస్కషన్స్. కొన్ని సీన్స్ని మనం కొంచెం ఎలివేట్ చేద్దాం, అలాంటి డిస్కషన్స్లో జరిగినాయి మా ఇద్దరికి. ఇట్స్ మోర్ లైక్ ఇన్ అ వెరీ మెచ్యూర్ వే వీ డెల్ట్ విత్ దోస్ థింగ్స్. సో పోస్ట్ రిలీజ్ వచ్చినప్పుడు కొంచెం ప్రమోషన్స్ దగ్గరికి వచ్చినప్పటికి టీం ఉంటారు. ఎవ్రీవేర్ దిస్ అ టీమ్. డైరెక్షన్ టీం ఒక టైంలో ప్రొడక్షన్ టీంతో పని, ఒక టైంలో పిఆర్ టీంతో పని. కామన్గా ఉండేదంటే యాక్టర్ ఉంటాడు కామన్గా ఫస్ట్ నుంచి లాస్ట్ మీరు చెప్పినట్టు ట్రావెల్లో. సో ఇంకా తప్పదు, యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ టీంతో అర్థం చేసుకునే కొన్నిసార్లు మనకి ఇష్టం లేని మన కంఫర్ట్ జోన్ బయట ఉన్నా కూడా పిఆర్ వాళ్ళు చేపిస్తుంటారు. సో అవి మేము చేస్తాం, ఇష్టం ఉన్న లేకపోయినా జస్ట్ సర్టన్ లైన్ వేర్ వి డ్రా అండ్ వీ డూ దాట్. ఇష్టం లేదంటే లైక్ యాజ్ ఇన్ లైక్ మొహమాటం మేబీ. నేను జనరల్గా కొంచెం తక్కువ మాట్లాడతాను. సో మేబీ ఐ వుడ్ నాట్ ప్రిఫర్ టు డూ ఇంటర్వ్యూస్. అయితే ఓకే, నవ్ ఐమ్ హ్యాపీ టు డూ ఇంటర్వ్యూస్, ఐ కెన్ డూ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్, దట్స్ ఫైన్. స్టేజ్ మీదకి వెళ్ళి కొంచెం గట్టిగా మాట్లాడమంటే అది ఐ సెడ్ అది కాదు, నేను స్టేజ్ మీదకి వెళ్ళి గట్టిగా మాట్లాడే టైప్ కాదు, నేను ఐ కాంట్ టాక్, ఐ కాంట్ డూ దట్. లేదు సార్ మాట్లాడినట్టు, లేదండి ఐ జస్ట్ బీ మై సెల్ఫ్. సినిమా మాట్లాడుతుందండి బాగుంటే అదే. బట్ మీ ఇన్వాల్వ్మెంట్ అవుతూ వచ్చారు కదా ఫ్రమ్ ముకుంద, అండ్ అసలు మీ సినిమాలో కూడా చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. కట్ చేస్తే మట్కాకి వచ్చేటప్పటికి ట్రైలర్ లాంచ్ లో ద వే యూ స్పోక్ అండ్ స్పెసిఫికలీ వెన్ యూ ఆన్సర్డ్ ఫ్యూ క్వశ్చన్స్, సో అది చాలా మెచ్యూర్డ్ అట్ ద సేమ్ టైం కొంచెం బాగా ఓపెన్ అప్ అయ్యారు అనిపించింది. సో అది ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం అంటే కాన్ఫిడెన్స్ తో అలా ఓపెన్ అప్ అయ్యారు, లేదంటే యూ ఎవాల్వ్డ్ యాజ్ అన్ అంటే మేబీ మీడియాలో కూడా అందరూ అలవాటయ్యారు నాకు, చాలా రోజులు వాళ్ళతో మాట్లాడి. సో నాకు ఒక చిన్న కంఫర్ట్ ఉంది వాళ్ళతో మాట్లాడడానికి. ఇప్పుడు ఆ విధంగా మేబీ మాట్లాడి ఉండొచ్చు నేను. బట్ డెఫినెట్లీ కొంచెం కొంతవరకు ఈజ్ వస్తుంది కదండి మనకి, బయట తిరిగి అదే ఎకో సిస్టమ్ అందరిని కలిసి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఇప్పుడు ఫస్ట్ టైం ఐ థింక్ వి డూయింగ్ అన్ ఇంటర్వ్యూ కాదు, సెకండ్ టైంకి మేబీ ద వే వి టాక్ విల్ బీ డెఫినెట్లీ లిటిల్ మోర్ ఈజియర్ దెన్ దిస్. ఈజ్ అనేది ఇద్దరికి కొంచెం బెటర్గా ఉంటుంది. నువ్వు క్వశ్చన్ అడగడంలో ఉండొచ్చు, నేను ఆన్సర్ చేయడంలో ఉండొచ్చు. సో అలాగా మొన్న మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే నిజంగా ఒక రకమైన సినిమా మీద ఉండే ఒక కాన్ఫిడెన్స్ కూడా మనం మాట్లాడే విధానం మీద ఎఫెక్ట్ చేస్తుంది. నాకు ఈ సినిమా మీద ఫస్ట్ నుంచి గట్టి నమ్మకం ఉంది. నాకు ఈ సినిమా మీద అంటే నేను లాస్ట్ ఫిల్మ్స్కి మిస్ అయింది, ఈ సినిమాకి మిస్ అవ్వట్లేదు నేను అన్న ఒక నమ్మకం అయితే ఐ హ్యావ్. ఓకే. అండ్ అంటే నేను మీ ప్రీవియస్ మూవీస్ కూడా దో ద రిజల్ట్స్ వేరీ, అక్కడ మీకు కామన్ పాయింట్ ఏంటంటే యువర్ ఎఫర్ట్స్ ఆర్ కన్సిస్టెంట్ అనమాట. అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ తీసుకున్నా, గనీ తీసుకున్నా, అంటే ఆ క్యారెక్టర్కి ఇప్పుడు గనీ అనే క్యారెక్టర్లో ఒక బాక్సర్ లైఫ్కి మీరు ఎంత ఇవ్వాలో అంత 100% ఎఫర్ట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇందులో ఒక ఎయిర్క్రాఫ్ట్ పైలట్ కింద మీరు ఎంత అయితే ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టారు. అయితే అందుకే అంటున్నా, సో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రీ ప్రొడక్షన్ అండ్ ఇక్కడ షూటింగ్లో ఉండింది. సో ఆపరేషన్ వ్యాలంటైన్లో కానీ ఆ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ గ్రాఫిక్స్ విషయంలో కూడా కొంచెం మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇంకొంచెం బెటర్ అవుట్పుట్. అంటే ఆనెస్ట్లీ హౌ విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేది ఒక చాలా బిగ్ వరల్డ్ అది. నాకు లిమిటేషన్స్ ఉన్నాయి పర్సన్గా. ఇప్పుడు డైరెక్ట్ ఒక డిఓపి దగ్గరికి వెళ్ళి నేను కెమెరా ఇలా పెట్టండి అని చెప్పేంతగా నాలెడ్జ్, ఒక ఎక్స్పీరియన్స్ నాకు లేదు. మేబీ నేను ఇంకొక 15 సినిమాలు చేసినా మేబీ నాకు ఎక్కడైనా అనిపిస్తే మేబీ ఒక సజెషన్ లాగా నేను చెప్పచ్చు. దట్ ఈస్ అగైన్ విత్ హౌ మచ్ లీనియన్స్ ఐ హ్యావ్ విత్ ద డిఓపి ఆర్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ పార్ట్ వచ్చినప్పటికీ అంత సాటిస్ఫాక్టరీగా లేదన్న విషయం నాకు అర్థమవుతుంది. కానీ రిలీజ్ డేట్ లాక్ చేసామని తెలుసు,
ఆ రిలీజ్ డేట్ ఆనర్ చేయాలి. ఒక డేట్ మార్చాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్తో మాట్లాడాలి, థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే సోనీ హెడ్ ఆఫీస్తో మాట్లాడాలి. సోనీ హెడ్ ఆఫీస్తో ఒక క్లియరెన్స్ రావాలంటే ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళాలి, బాంబే నుంచి ఎల్ఏకి వెళ్ళాలి, ఎల్ఏ నుంచి మళ్ళీ వాళ్ళకు డిస్కషన్ చేసుకుని అక్కడి నుంచి బాంబే టు హైదరాబాద్ రావాలి. సో అక్కడ వి ట్రైడ్. మాకు ఇప్పుడు లాస్ట్కి వచ్చినప్పటికీ ఇంకో 2 నెలల టైం ఉంటే బాగుంటుంది విఎఫ్ఎక్స్ అని చెప్పారు. బట్ అదొక ఇంకా దిగమింగుకోలేక ఏమి చేయలేక ఇంకా వీ హ్యాడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల ఉంటాయి. సో మేబీ సో తర్వాత నేనేమనుకున్నానంటే ఓకే ఇక్కడ నా కంట్రోల్ లేనప్పుడు నా కంట్రోల్ ఎక్కడ ఉంది, మేబీ దెన్ టుమారో అంత విఎఫ్ఎక్స్ ఇంటెన్సివ్ సినిమాలు చేయకపోవడం బెటర్. ఇప్పుడు అంటిల్ అన్లెస్ వీ హ్యావ్ ద లగ్జరీ దట్ ఓకే లేదు నా ప్రొడ్యూసర్ హోల్డ్ చేసి సినిమాని ఇంకో 4 నెలలని నేను హోల్డ్ చేస్తానని చెప్పినప్పుడు చేస్తే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. సో అది నా అండర్స్టాండింగ్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే నేను ఐ విల్ imagine the best of the best VFX before okaying the script. But when that result is not on par, it is very disappointing. అంతరిక్షం కూడా మాకున్న థాట్కున్న దానికి ఎక్కడో అట్లీస్ట్ ఏంటంటే అక్కడ ప్రొడ్యూసర్ వాజ్ వెరీ ఆన్ ద ఫేస్ ఫ్రమ్ ద బిగినింగ్. సో అతను లేదండి వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ దిస్ లెవెల్, దెర్ ఇస్ నో గో ఫర్ అస్ బికాస్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్ వీఆర్ గోయింగ్ టు బర్న్. అప్పుడు కూడా ఇదే నా ఫీలింగ్ అంటే అరే టూ అంబిషియస్ ఆఫ్ అ ప్రాజెక్ట్. But comparatively it was better because it is more easier compared to this VFX. This is very high. And especially second half climax portion VFX వచ్చినప్పటికీ we knew it is not up to the mark. And maybe సినిమా ఆడకపోవడం కారణం ఒకటి కొంచెం రిలేటబుల్ ఎన్వైరన్మెంట్ కాదు సినిమా. Whatever aircraft is something very new and unique. It's segmented to a good section of audience, not for everyone. So not for everyone. When if it's not for everyone, you have to hit the bullseye 100%. Everything has to be on point. So akkada chinna miss ayina kuda they look like big gaping holes. Ki Top Gun Maverick వచ్చేటప్పటికి comparisons చాలా. So ఇంకోటి ఏమంటే ఇప్పుడు when you're catering to an A section audience, they are watching all kinds of films. They are watching all. So వాళ్ళు థియేటర్లోకి వచ్చే వాళ్ళు దే ఆర్ నాట్ గోన్ థింక్ దట్ ఓకే కదా అనుకోరు. సో అది మేబీ దట్ ఈస్ మిస్టేక్ దట్ వి డిడ్. ఓకే. సో వరుణ్, మీరు ఒక క్యారెక్టర్ తీసుకునేటప్పుడు చాలా స్పెసిఫిక్గా ఉంటారు, లైక్ హౌ టు పోర్ట్రేట్ అని చెప్పేసి ఆన్ స్క్రీన్. ఎందుకంటే వీ కెన్ సీ ఆన్ పోస్టర్స్లో కూడా ప్రతి ఒక్కొక్క ఏజ్కి ఒక 20 years 30 years 40 and 50 ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఆన్ ఇట్, రైట్? సో దీనికి ఒక ఫిజికల్గా మీరు తీసుకునే స్ట్రెస్ ఎంత ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాన్ని ఆన్ స్క్రీన్ ప్రొజెక్షన్లో అంటే మీరు వన్స్ మీరు ఫిజికల్గా రెడీ అవుతారు, బట్ ఆన్ స్క్రీన్ చూసుకునేటప్పటికి దానికి కొంచెం అప్పుడప్పుడు ఇట్ మే వ్యారీ, అంటే మీరు అనుకున్న అవుట్పుట్ రాకపోవచ్చు. సో దానికి మీరు ఎలా అపియరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ బోత్. సో వెన్ అపియరెన్స్ మిక్సెస్ లైక్ అంటే మీరు ఇప్పుడు ప్లే చేసిన 50-year-old క్యారెక్టర్కి మీరు అనుకున్న లుక్ ఉండొచ్చు, బట్ వైల్ పర్ఫార్మింగ్ you might sound like a 30-year-old 40-year-old. So we had dubbing. Yeah. So see our lenience mark tells because I had a mouthpiece for the film for the character. సో చిన్న ఈ ప్రొట్రూడ్ అయ్యే లోవర్ జాబ్ పెట్టుకుని కొంచెం జారిన జాబ్ ఏజ్కి వచ్చే కొద్దీ అందరికీ ఒక డ్రూప్ వస్తుంది ఇక్కడ. ఆ డ్రూప్ కోసం అది పెట్టాం. దట్ డిస్టర్బ్ మై లాంగ్వేజ్ ఆన్ సెట్, బట్ వీ న్యూ వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ ఇట్ ఇన్ డబ్బింగ్. రానప్పుడు కట్ చెప్తాం, ఇంకొక షార్ట్ చేస్తాం. సో ఆ ఇంప్రూవ్మెంట్ అనేది సీన్ బై సీన్ ఉంటూనే ఉంటుంది కదా, ఉంటుంది. సో కానీ అందుకే ఎందుకంటే ఒక సీన్ చేసి నేను నెక్స్ట్ సీన్కి బాగా చేస్తాను దీనికి చేయకూడదు అనేది లేదు. ఈ సీన్కి ఎలా చేసావు ఆ సీన్ కూడా అలాగే ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి యాక్టర్కి క్యారెక్టర్కి. ముందే బాగా హోంవర్క్ చేసాం డైరెక్టర్ నేను. ఆయన కూర్చుని సర్టన్ బాడీ లాంగ్వేజెస్ ఇవన్నీ, సర్టన్ న్యూయాన్సెస్, సర్టన్ జెస్చర్స్, వీడికి ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ పెడదాం అన్న దానికి ఒక వాక్ చేసేటప్పుడు చాలా లూజ్గా కేర్లెస్గా వాక్ చేసే విధానం అవన్నీ మేము ముందే అనుకుని ఈ క్యారెక్టర్లో పెట్టాం. సో ఫస్ట్ నుంచి దానికి స్లైట్ వేరియేషన్ విత్ ఏజ్ వచ్చే కొద్దీ ఎట్లా మారుతాయి అనే దానికి. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇలా పిలిచాడు అనుకో, పెద్దరే ఇలా అంటాడు. సో చిన్నవి. సో దేర్ ఇస్ అ స్టైల్ విత్ హీ స్మోక్స్ అ సిగరెట్ ఇన్ ద ఫిల్మ్. బీడీ అంటే ఇలా పెట్టుకుని ఇలా సైడ్కి ఇలా కాలుస్తాడు. సో సిగరెట్కి వచ్చినప్పటికీ ఇంకొక చిన్న సొఫిస్టికేటెడ్ స్టైల్ వస్తుంది దానికి.
సిగార్కి వచ్చినప్పటికి హీ హాజ్ ఓన్ వే ఆఫ్ పులింగ్ సిగార్ కట్ చేస్తారు వీడు నోట్తో తీసుకున్న బయటికి వేయడం ఇవన్నీ యాడ్ చేసాం అన్ని క్యారెక్టర్కి యాడ్ అవుతాయి. గ్యాస్ విషయంలో ఏదైనా స్పెసిఫిక్గా కేర్ తీసుకున్నారా? ఈ సినిమాకి ఏంటంటే వైజాగ్ 70-60 జరిగేదే కానీ వాడు ఒక రెఫ్యూజీగా ఇండియాకి వచ్చిన క్యారెక్టర్ అంది. సో వాడికి అంత థిక్ యాక్సెంట్ అనేది ఏం పెట్టలే, నార్మల్ తెలుగు వాడాము ఎందుకంటే ఫార్ సినిమాటిక్ సడన్గా వాడికి తెలుగు రాదంటే కష్టం కాబట్టి నార్మల్ తెలుగుతోనే స్టార్ట్ చేస్తాడు. బట్ హీ పిక్స్ అప్ లిటిల్ ఆఫ్ ద యాక్సెంట్, అంటే వెరీ థిక్ ఉత్తరాంధ్ర స్లాంగ్ ఉండదు, లైట్గా ఉంటుంటుంది. కానీ ఏజ్ వచ్చే కొద్దీ కొంచెం తగ్గుద్ది అది. సో అది స్పెసిఫిక్గా పెట్టాం. ఫస్ట్లో యంగర్ ఈ రైతు బజార్లో పనిచేసేటప్పుడు పూర్ణ మార్కెట్లో చేసినప్పుడు కొంచెం థిక్ యాక్సెంట్ ఉంటుంది, వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గించాం దాన్ని. అందరితో కలుస్తూ అంటాడు, వాడు చదువుకుంటాడు, ఎడ్యుకేటెడ్ అవుతాడు, సొఫిస్టికేటెడ్ అవుతాడు, కొన్ని వర్డ్స్ వాడు ఇప్పుడు ఎట్టా ఉన్నావు అనేది ఇంకా అది ఓల్డ్ ఏజ్లో కూడా మేనేజ్ చేస్తారనమాట. సో చిన్న వరకు వాడాం. టూ థిక్ అంటే ఇట్ బికమ్స్ ఇన్ అ వెరీ సీరియస్ నోట్. ఆ సీరియస్ నోట్లో ఆ ఫుల్ థిక్ స్లాంగ్ వర్కౌట్ అవ్వట్లే. సో వి థాట్ విల్ టోన్ ఇట్ డౌన్ లిటిల్ బిట్ యాజ్ ద ఏజ్ గ్రోస్. అంటే ఇంత స్పెసిఫిక్గా సీన్ వైజ్, క్యారెక్టర్ వైజ్, ఏజ్ వైజ్ ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే చాలా మంది ఫర్ ద టొనాలిటీ కోసం అనో లేదంటే ఫర్ ద సేక్ ఆఫ్ ద రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం అని చెప్పేసి. నేను ఇన్ఫాక్ట్ సార్ని చాలాసార్లు సార్ ఇక్కడ కొంచెం ఉంటే బాగుంటుంది అంటే లేదండి ఉండదు, ఇట్స్ నాట్ నెసెసరీ, యూ హ్యావ్ లెర్న్డ్. అంటే వాడు ఏంటంటే మధ్యలో వాడి ఎడ్యుకేటెడ్ గై ఓన్లీ, వాడు చదువుకుని పైకి వచ్చినోడే జైల్లో జువెనైల్గా పెరుగుతాడు ఫస్ట్. సో వి షో దట్ గ్రోత్ ఇన్ హిమ్ స్లోలీ. కాన్ఫిడెన్స్ ఆల్సో, నీకు ఏమీ లేనప్పుడు నేను ప్రపంచాన్ని జయించాలి అనుకున్నప్పుడు నీకు ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఆత్రత, ఒక ఫైర్ ఉంటుంది లోపల. నువ్వు సాధించిన తర్వాత ఎవడు నన్ను ఏం పీకలేడు, ఈ స్థాయికి నేను నా అంతా నేనే వచ్చాను, ఐ కెన్ కాంకర్ ఎనీ బ్లడీ పర్సన్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ అన్నప్పుడు బట్ కాన్ఫిడెన్స్ ఒకలా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ కూడా వీ వాంటెడ్ టు షో ఇన్ ద వే హీ టాక్స్. వాడు ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ కిషోర్ అంటాడు, ఆయన ఫస్ట్ వాడి వింగ్ కింద తీసుకుంటాడు అనమాట. అతను ఒక పెద్ద డాన్ లాగా అక్కడ లోకల్లో పెద్ద బిగ్ షాట్ గా. అతని కింద తనతో ఉండే బిహేవియర్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతాడో లాస్ట్కి వచ్చినప్పటికీ తన ముందే కాలేసుకుని కూర్చుంటాడు. వాడు అది నోటీస్ చేస్తుంటాడు వీడి గ్రోత్ని. బికాస్ వాడికి హెల్ప్ ఏం చేయలేదు, చిన్న సహాయం చేశాడు, కానీ వీడి గ్రోత్ వాడంత రాడే అయ్యాడు అనమాట. సో ఆ చిన్నగా నీకు ఆ బాడీలో వాడికి ఆడి యాటిట్యూడ్ ఇలా పెరుగుతూ ఆ బలుపు అన్నీ వస్తుంటాయి ఆడికి. సో ఇలాంటి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అన్నప్పుడు స్పెసిఫికలీ గ్రే షేడ్. సో కొన్ని మూవీస్ ఆల్రెడీ దీనికి ఒక క్లాసిక్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ కింద కొన్ని మూవీస్ ఉన్నాయి, నాయగన్ అవ్వచ్చు అలాంటి మూవీస్. సో మీరు అట్లా తీసుకున్న రిఫరెన్స్ ఏమైనా ఉందా అలాగా? వి వాంట్ అంటే చాలా న్యాచురల్గా ప్లే చేద్దాం అనే ఉద్దేశం ఉంది మాకు. అంటే ఆయన నాయగన్ చూసి ఇన్స్పైర్ అయ్యి కథ రాయలేదు. సో హీ హ్యాడ్ హిజ్ ఓన్ ఇన్స్పిరేషన్స్ ఫర్ ద స్టోరీ. లుక్ విషయంలో ఆబ్వియస్లీ మేము చూసాం, ఓకే అలా బాగుండింది. మేము కమల్ హాసన్ గారు యంగ్ ఉన్నప్పుడు, ఓల్డ్ ఏజ్ చేసినప్పుడు ఇలా ఉన్నారు అనేది. సో మేము నీకేది బాగుంటుంది, ఒక వైట్ స్ట్రీక్ వేద్దామా హెయిర్కి, ఇక్కడ సైడ్స్ చేద్దామా, గడ్డని తీసేద్దాం, మీసాలకి రంగేద్దాం, ఒక ఈ మార్క్ ఒకటి ఉంటుంది. ఈ మార్క్లో కూడా యంగర్ జనరేషన్కి పెద్దగా అయ్యేటప్పటికి ఆ మార్క్లో కూడా ఒక చిన్న ఏజింగ్ వస్తుంది, ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి. హౌ ఇట్ లుక్స్ ఇన్ 20 years డార్క్గా ఉంటుంది, వెళ్ళే కొద్ది లైటర్ అవుద్ది కదా. సో అలాంటి అటెన్షన్ టు డీటెయిల్ కూడా చేయడం జరిగింది దీంట్లో. అంత స్పెసిఫిక్గా అది ఇప్పుడు సడన్గా ఇన్ థియేటర్ యూ మైట్ నాట్ నోటీస్ ద మార్క్ థింగ్ అట్ ఆల్, బట్ అక్కడ కూడా నోటీస్ చేయవచ్చు. కానీ as a guy who's doing the film, as a team, if you pay attention to such small details only, everything I feel it will work on a bigger scale. Smaller details are something that pay off for the character ultimately. Yes. Super good. అది సో ఈ దీన్ని స్పెసిఫిక్గా మట్కా అని మీరు అనుకున్న ఒక వాసు అనే క్యారెక్టర్ జర్నీని ఇది పాన్ ఇండియన్ రిలీజ్ అని చెప్పేసి అనుకుని థాట్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఉండిందా, లేదంటే వన్స్ ద మూవీస్ కంప్లీటెడ్ ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత? డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఫస్ట్ నుంచి ఇట్స్ a game that originated in Bombay. It started by రతన్ ఖత్రి అని ఒక వ్యక్తి బాంబేలో స్టార్ట్ చేసి అక్కడ హబ్ నుంచి చేసే వ్యక్తి కాబట్టి అక్కడ చేద్దాం అని అనుకున్నాం. అందరికీ తెలుసు కదా ఈ గేమ్ గురించి, వై షుడ్ బి జస్ట్ లీవ్ ఇట్, విల్ ట్రై టు అటెంప్ట్ ఇట్, టుమారో విల్ పే ఆఫ్ ఆర్ నాట్ ఇస్ సెకండరీ. ఒక సైడ్కి ఒక చిన్న బడ్జెట్ దానికి పెట్టుకుందాం, డబ్బింగ్ చేయడం వరకు. విల్ ప్రమోట్ ఇట్ విత్ అవర్ డిస్ట్రిబ్యూటర్ అని దొరికితే మంచి డిస్ట్రిబ్యూటర్,
విల్ ప్రమోట్ ఇట్ ఇన్ దట్ వే. సో ఫస్ట్ మనం అసలు రెడీగా ఉన్నాం అని తెలియడానికి కోసం అన్నట్టే ఫస్ట్ నుంచి ప్లాన్ చేశారు. ఈవెన్ వితౌట్ డిస్ట్రిబ్యూటర్స్ వీ అనౌన్స్డ్ ఇన్ దట్ వే. ఇట్ వాస్ ద ప్రొడ్యూసర్స్ కాల్, నాట్ మైన్. సో అల్టిమేట్గా నౌ బాంబేలో హిందీలో వీ గాట్ అ గుడ్ డిస్ట్రిబ్యూటర్. హీస్ గివింగ్ అస్ అ ప్రిటీ డీసెంట్ రిలీజ్. ఐ థింక్ బెంగళూరులో ఆబ్వియస్లీ మన తెలుగు సినిమాలు బాగా ఆడతాయి కాబట్టి కన్నడలో వీరు నాట్ నెసెసరీ డబ్బింగ్. తమిళ్లో మన ట్రైలర్ అని రిలీజ్ చేశారు. తమిళ్లో ఇప్పుడు 14th కంగువా సినిమా రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఒకవేళ మంచి థియేటర్స్ దొరకట్లేదంటే దాన్ని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాం. సో సైమల్టేనియస్ కాకపోయినా ఇట్ విల్ పే ఆఫ్ ద సేమ్ వే. నాట్ ఏ కంపల్సరీ థింగ్. అదే బికాస్ కంటెంట్ బాగుంటే పీపుల్ ఈవెన్ 1 month తర్వాత రిలీజ్ అయినా కూడా దే విల్ ఎంకరేజ్ ద ఫిల్మ్. ఇప్పుడు చాలా మలయాళం ఫిల్మ్స్, కన్నడ ఫిల్మ్స్ మనకి 1 week ఇప్పుడు 1 week తర్వాత రిలీజ్ అయిన ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రేమలో సినిమా మనకి చాలా రిలీజ్ అయింది కదా, మంత్స్ రిలీజ్. స్టిల్ ఇట్ వర్క్ వెల్ ఇన్ థియేటర్. సో వరి ఏం అవ్వక్కర్లేదు మనం. కొన్నిసార్లు మనకి అనుకున్న డేట్ సైమల్టేనియస్ రిలీజ్ రాకపోయినా కూడా అటెంప్ట్ ఇస్ దట్. అండ్ ఇంకోసారి వెన్ యూర్ ప్రమోటింగ్ అ ఫిలిం ఇన్ దిస్ వే, డబ్బింగ్ ఇట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ప్రమోటింగ్ ఇట్, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా జనాలకి ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. రేపు పొద్దున అది ఓటీటీలో కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ. సో అవకాశం అది ట్రాన్స్లేట్ అవుద్దా లేదా అనేది తర్వాత పక్కన పెట్టి మనం చేయాలి కదా. అటెంప్ట్, ప్రయత్నం అయితే ఉండాలి. కాబట్టి మనకి నథింగ్ టు లూజ్. సో ఆ ట్రై అందుకే చాలా మంది చేస్తున్నారు. కొన్ని సక్సెస్ అయినది ఆ విషయంలో. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు కీప్ ట్రైంగ్ టు పుష్. సో ఈ మీరు మెన్షన్ చేశారు లైక్ ఓటీటీ పర్ఫార్మెన్సెస్ అని చెప్పేసి. సో ఈ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది మారడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఓటీటీ. బికాస్ హౌ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్, ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్, మూవీ కానీ ఇవన్నీ కూడా వన్స్ యాక్సెసిబుల్ టు ద ఆడియన్స్, బికేమ్ యాక్సెసిబుల్ టు ద ఆడియన్స్. ఈ సినిమాని జనాలు కన్సీవ్ చేసుకునే విధానం కూడా మారిపోయింది ఓవర్ ద లాస్ట్ 4 years. నాట్ బిగ్గర్ దాన్ దట్. లైక్ ఎందుకంటే అంతా పాండమిక్ తర్వాత, 2021-23 తర్వాత సో ఇది మారింది. సో ఇప్పుడు కథలు చెప్పే విధానం కూడా మారింది. అంటే ఇంతకు ముందులాగా సింపుల్ స్టోరీస్ని పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్, బట్ నాట్ టు హైయర్ లెవెల్. రైట్. సో ఒక కథని ఇప్పుడు మీరు అన్నట్లు వాసు అనే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ లాంటివి చెప్తేనే మెనీ పీపుల్ మైట్ కనెక్ట్ టు దిస్. రైట్. అదే ఇప్పుడు ప్రేమలో అంటే సింపుల్, మీరు అన్నట్టు ప్రేమలో చాలా సింపుల్ స్టోరీ, ఇట్ డజంట్ నీడ్ ఎనీ క్యారెక్టర్ సంథింగ్. సో అలా అంటే బట్ దాని పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, హిట్ పర్సెంట్ అట్లా అలాంటి మూవీస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మట్కా ఆర్ ఎనీ అదర్ ఫిలిం, సో ఆ కాన్వాస్ అనేది పెద్దగా ఉంటేనే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ డౌన్ టు ద థియేటర్. అట్లీస్ట్ అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. If it's a love story also, again, you don't have to go and span. ఒక అమేజింగ్ డైలాగ్, ఒక అమేజింగ్ సాంగ్స్ ఇలాంటి వస్తే దట్ ఈస్ ఇనఫ్ టు గ్రాబ్ అటెన్షన్. ఎంత చేస్తుంది సినిమా అనేది ఎప్పుడు మన అంచనా వేసి లెక్కలు చేయలేము. సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పటికీ డెఫినెట్గా ఏంటంటే టుడే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ ఎ ఫిల్మ్. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హయ్యర్ అవుట్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. అంటే కొంచెం పర్వాలేదు అంటే కూడా దే ఆర్ నాట్ వెరీ కీన్. సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ టు క్రియేట్ దట్ వరల్డ్, ఇందాక మీతో మాట్లాడుతున్నాను అబౌట్ ద లుక్, all that effort also is for this only, because today people are expecting big things. Our efforts have to be 10x today. ఇంత ముందు సరదాగా అలా చేస్తే అయిపోయేది కాదు. ఇప్పుడు ఇంకా ఎఫర్ట్ పెట్టి, ఇంకా మైండ్ టు ఇట్ పెట్టి, ఎప్పుడు మైండ్ పెట్టి చేయాలి, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా చేయాలి అంతే. సో ఈ 70s 60s ఎరా సెటప్ని రీక్రియేట్ చేస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. వైజాగ్ లో ఉండే కాలనీస్, అప్పుడు ఆంగ్లో ఇండియన్స్ చాలామంది ఉండేవారు. పోర్ట్ అంటే నార్మల్గా దేర్ లాట్ ఆఫ్ ఫారినర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దేర్ ట్రేడ్ ఇవన్నీ జరిగే టైంలో క్రైమ్ కూడా చాలా ఎక్కువ. సో అక్కడ అండర్ వరల్డ్ సెటప్ని ఎవడు మనం ట్యాప్ చేయలేదు. అక్కడ క్రైమ్ ఎలా జరుగుతుండేది, అక్కడ రౌడిజం ఎలా ఉండేది. మన హార్డ్ కోర్ రౌడిజం చూసాం. ఈ సొఫిస్టికేటెడ్, ఈ క్లాసీ, ఈ ఫ్లాంబాయింట్ ఒక క్లబ్ ఓనరు, లేకపోతే అక్కడ లోకల్ కోల్ మైన్స్ డీల్ టేక్ ఓవర్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇలాంటి గేమ్ కనిపెట్టినాడు, ఒక డాన్స్ బార్స్ ఓన్ చేస్తున్నాడు. ఆ డాన్స్ బార్స్ ఒక చిన్న అండర్ గ్రౌండ్ ప్లేస్కి వెళ్తే అక్కడ ఇంకొక క్లబ్ సెటప్ లాంటిది. సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించినాయి. అగైన్ ఎంత కొత్తగా ఉన్నా యువర్ ఎమోషన్ హ్యాస్ టు బి సో స్ట్రాంగ్ అండ్ రిలేటబుల్. సో ఇందాక మీరు చెప్పినట్టు వాసు క్యారెక్టర్ అలాంటిదే. సో ఇట్ ఈస్ ప్రతి ఒక్కడు అర్థమయ్యే ఎమోషన్, ప్రతి ఒక్కడు కనెక్ట్ అయ్యే ఎమోషన్. అది ఎంత బాగా మేము చేసామనే దాన్ని బట్టి ఆ కనెక్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది రేపు పొద్దున. సో కనెక్ట్ అయ్యే మ్యాటర్ అయితే ఉంది. అది మేము ఎంత బాగా ట్రాన్స్లేట్ చేయగలిగాం స్క్రీన్ మీద,
కన్విన్స్ చేయగలిగామో, మిమ్మల్ని ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేసే ఇది క్రియేట్ చేయగలుగుతాం అంటే దట్ ఆర్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ లైజ్ డిపెండ్స్ ఆన్ దాట్. సో వెరీ ఈగర్. ఇంకొక హార్డ్లీ 7 days ఉంది, సో తెలిసిపోతుంది ఈ లోపు. అండ్ మట్కా ప్రమోషన్స్కి వచ్చేటప్పటికి ఎవ్రీవన్ థాట్, అంటే ఎవ్రీవన్ ఇన్ ద సెన్స్ లైక్ స్పెసిఫికల్ మెగా ఫ్యాన్స్ థాట్ మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ మైట్ హ్యాపన్ ఎట్ పిఠాపురం అని హడావుడు జరిగింది. ఓకే, ఎందుకు అంటే ఆ డెసిషన్ వైజాగ్లో చేస్తున్నాం. వైజాగ్ బికాస్ ద ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ వైజాగ్. yes, వి థాట్ ఇల్ బి నైస్. అండ్ యూనో అంటే హైదరాబాద్లో ఈవెంట్స్ చేశాను చాలా సినిమాలు. వైజాగ్ అంటే వి వాంట్ డూ వన్ ఇన్ ఆంధ్ర. వైజాగ్ ఇక్కడ మన స్టోరీ అక్కడదని కూడా మాకు బాగా అనిపించింది. మాకు ద కంటెంట్ ఆఫ్ ఇట్ ఆల్సో కొంచెం ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు అక్కడ అని. అండ్ వైజాగ్ దేవ్ ఆల్వేస్ బిన్ గ్రేట్ ఫిల్మ్ లవర్స్. అక్కడ మనకి ఇక్కడ ఒక 2-3 సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి, కానీ వైజాగ్లో సోల్ ఫిల్మ్స్ అనే దానికి రథం పడతారు అక్కడ జనాలందరూ. సో వి థాట్ దట్స్ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ డూ అవర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బేసిక్లీ. yes exactly. అండ్ మీరు మీ పర్స్పెక్టివ్ లైక్ ఐ వాస్ వాచింగ్ యువర్ అదర్ ఇంటర్వ్యూస్ యాజ్ వెల్. సో యూ హ్యావ్ అన్ వెరీ ఓపెన్ పర్స్పెక్టివ్ ఫర్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోస్ని బేస్డ్ అంటే ఒక సెగ్రిగేట్ చేసే విధానం ఉంటుంది, Tier 1, Tier 2, Tier 3 అని చెప్పేసి. సో దాని మీద మీ టేక్ ఏంటి అసలు? అంటే ఇస్ దట్ బేస్డ్ ఆన్ కలెక్షన్ ఆర్ ఏజ్ ఆర్ సీనియారిటీ? సో యాక్చువల్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కలెక్షన్స్ మోస్ట్లీ. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక సినిమా 100 crores plus to 150 crores దాటంగానే ఓకే దిస్ హీరో ఇస్ గెటింగ్ ఇంటూ Tier 1 అని చెప్పేసి అంటారు. సో ఇఫ్ ద నెక్స్ట్ ఫిల్మ్ డస్ ఇట్ షుడ్ డూ అగైన్ దట్, then they'll demote them. yes, okay, అలాగా అంటే అలా నడుస్తుంది. అడుగుతున్నాను, నాకు తెలియదు అండి. అంటే నాకు చూసాను ఉంటుందని, ఏ బేసిస్ అనేది నాకు కరెక్ట్గా తెలియదు. మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద కలెక్షన్స్ ఉంటారు మీద. ఇట్స్ సమ్ టాకింగ్ పాయింట్. ఇట్ సీనియర్ హీరోస్ అంటాం మనం, స్టార్ హీరోస్ అంటాం, యంగ్ హీరోస్ అంటాం, నాకు ఇది తెలుసు. సో ఆ సెగ్రిగేషన్ ఐ అండర్స్టాండ్. ఇఫ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అగైన్ ఆన్ ఇట్స్ ఓన్. ఈరోజు బేసిక్లీ దే ఆర్, ఇప్పుడు యాక్టర్ కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్ ఫిల్మ్ చేసినప్పుడు దట్ ఫిల్మ్ మైట్ హ్యావ్ అ కెపాసిటీ టు కలెక్ట్ 40 crores, 50 crores. Suddenly when they do a love story, maybe the capacity of the love story is to do 20-30 crores only, but still an actor will attempt to do both. So దానివల్ల మీరు ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ పుల్ ఆఫ్ చేస్తారా లేదా అంటే అల్టిమేట్లీ ఐ థింక్ అది ఎలా అవుతుందంటే ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ వైజ్. బట్ అలాంటి లిమిటేషన్స్ అనేవి యాక్టర్స్ కి ఆపాదించడం వల్ల, అంటే ఎవరు పెట్టుకోవట్లేదు, అది ఆన్లైన్ ఉంది, అది ఆన్లైనే. ఇవి అంటే ఫ్యాన్సే ఆపాదించడం వల్ల హీరోస్ మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుందంటే, నా సినిమా ఇప్పుడు 100 crores చేసింది, నెక్స్ట్ ఏదన్నా ఒక ప్రయోగాత్మక చిత్రం చేస్తే అంత కలెక్ట్ చేయదేమో, మళ్ళీ ఫ్యాన్స్ అటు ఒక చిన్న మేజ్లోకి వెళ్ళిపోతున్నారు అనవసరంగా. సో అందుకనే అడిగాను అనమాట మిమ్మల్ని. సో మీరు అలా ఆపాదన మీ దాకా ఇంకా రాలేదు అంటే? లేదండి, అది కొంచెం ఓపెన్ మైండెడ్గానే ఉండాలి. బికాజ్ ఒక టైంలో ఇది ఆమిర్ ఖాన్ గారు when he did some big film, రంగు దే బసంతి, లగాన్, గజనీ లాంటిది అనుకుంటా, that did some 200 odd crores. Then he did one, suddenly he did a Tare Zameen Par, which did another 50-60 crores that time. Then he did a movie called Talash. అది మళ్ళీ దాని ఆ కెపాసిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఓన్లీ లెస్. Then again he did one big 3 Idiots which did 350 crores. He was ready to play along. I think that is the beauty of being an actor. You should be able to do everything. బట్ సినిమాకి పరిమితులు ఇంతే ఉన్నాయి అనేది కొన్నిసార్లు నీకు తెలియాలి. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది ఒక కరెక్ట్ టైంలో రిలీజ్ చేసినప్పుడు మేబీ అది 10 కోట్లు ఎక్కువ చేయొచ్చు. ఒక సిచ్యువేషన్లో మేబీ హిట్ సినిమా ఫ్లాప్ సినిమా అంతగా మారవు సీజన్ బట్టి. సినిమా బాగుంటే ఏ టైం అయినా బాగుంటుంది. కలెక్షన్ మైట్ వేరీ డిపెండింగ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో యూ హ్యావ్ టు బీ ఓపెన్ మైండెడ్. కానీ అల్టిమేట్గా ఫ్యాన్స్ కూడా, జనాలు, అభిమానులు కూడా, వాళ్ళందరూ అడిగేది ఏంటంటే మంచి సినిమా గురించే. బట్ యూ కెనాట్ సకమ్ టు ద సోషల్ ప్రెషర్స్ ఆర్ సోషల్ మీడియా ప్రెషర్స్. యా, సో దట్స్ ఏ గుడ్ పర్స్పెక్టివ్. అందుకనే అంటే మీరు ఇంత ఓపెన్గా ఉన్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు నో యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్ Tier 1, Tier 2, Tier 3 స్టఫ్. సో మట్కాతో బిజీగా ఉన్నారు, బీన్ ప్రమోటింగ్ ద ఫిలిం, డబ్బింగ్ ఇవన్నిట్లో. సో డబ్బింగ్ ఓన్లీ తెలుగులో చేశారా? అదర్ ఐ డబ్బింగ్ ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగులా మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాం. తమిళ్లో చాలా మంచి అతను దొరికారు నాకు డబ్ చేయడానికి, హిందీలో కూడా.
సో ఇప్పుడు ఈ హడావుడిలో రీసెంట్ మూవీస్ ఏమైనా చూసే ఛాన్స్ దొరికిందా అసలు? అసలు నిద్రపోయే టైం కూడా లేదు. డే అండ్ నైట్ వేర్ డబ్బింగ్, వాచింగ్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. లాస్ట్ మొత్తం వదలరా 2 సినిమా చూసాను. ఓకే, ప్రాపర్ రిలీఫ్ థియేటర్లో చూసారా ఓటీటీ? ఇంట్లోనే చూసాను. అది కూడా అంటే నిజంగా అంటే 2 సార్లు టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళలేకపోయాను నేను. అంటే ఐ లవ్ దట్ ఫస్ట్ పార్ట్ ఆల్సో లాట్. సత్య నాకు చాలా ఇష్టం, అండ్ సింహ వీళ్ళందరిది, అండ్ ఐ లైక్ ద డైరెక్టర్స్ టేస్ట్ అవుతుంది సినిమా. సో థియేటర్కి వెళ్దాం అనుకున్నాను నేను, వైఫ్ అందరం బుక్ చేసుకుని ఏదో బిజీగా దేంట్లో ఉండడం వల్ల కుడెంట్ గో, బట్ లేటర్ ఐ saw it on TV. So thanks for your time, Varun. Thanks, and 2024 it's been a very good year for your family. Specifically Niharika. She made back-to-back blockbusters as well. Right. So మీరు కూడా ఈ ఇయర్ ఇలాగ ఇంతే సక్సెస్ఫుల్గా కొనసాగాలని, మట్కా సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. Thank you so much. Nice talking to you. Bye.